నువ్వు నమ్మినా నమ్మకపోయినా, ఎక్కడో చోట నిన్ను దెబ్బ కొట్టాలని, నిన్ను గాజేయాలని, నిన్ను నాశనం చేయాలని, ఏదో ఒక పాయింట్లో నిన్ను చిక్కించుకోవాలని, నలుగురిలో నవ్వుల పాలు చేయాలని, అలివైతే నిన్ను నరకానికి ఈడ్చికెళ్లాలని నిన్ను నిరంతరం వేటాడుతున్న ఒక గుంపు అయితే ఉంది. అది వాక్యం చెప్తున్న సత్యం. అయితే దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, నీవు నన్ను ప్రేమించుచున్నావు గనుక, ఓ స్త్రీ నీవు నన్ను ప్రేమించుచున్నావు, ఓ పురుషుడా నీవు నన్ను ప్రేమించుచున్నావు గనుక భయపడవద్దు. ఎన్ని రకాల ట్రిక్కులు ప్లే చేసి నిన్ను చిక్కించుకోవాలని చూసినా వాటన్నిటిలో చిక్కుపడకుండా నేనే నిన్ను తప్పించువాడనై ఉన్నానని దేవుడు మాట్లాడతాడు. కొంతమంది డైరెక్ట్గా మనిషిని చంపలేక, డైరెక్ట్గా కుటుంబాన్ని కోల్చలేక మంత్రగాళ్ళను ఆశ్రయించి మాంత్రిక ప్రయోగాలు చేపించడానికి ట్రై చేస్తారు, చేపిస్తారు. నీకు తెలిసి కొన్ని, నీకు తెలియకుండా ఎన్ని జరుగుతున్నాయో కుట్రలు నీ మీద నా మీద మనకు తెలియదు. కానీ దేవుడిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నీకు తెలిసిన వాటిల్లోనే కాదు, నీకు తెలియని వాటిల్లో జరుగుతున్న కుట్రల విషయంలో కూడా నేను నిన్ను తప్పించువాడనై ఉన్నాను. కేవలం ఒకే కారణం, నేనంటే నీకు ఇష్టం కనుక, నేనే నీ లోకం కనుక, నేనే నీ ప్రపంచం కనుక, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కనుక, నేను అంతకంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను కనుక ఈ ప్రేమను బట్టి నేను నిన్ను తప్పిస్తాను అని మాట్లాడుతున్నాడు ఆయన.